గురుభ్యో నమ. ఈరోజు మనం గ్రామార్వాణం అనేది లేదా కాకిని చక్రం అని చూద్దామండి. ఒక వ్యక్తి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వలస వెళ్ళి ఆ గ్రామం తనకు నివాసయోగ్యంగా ఉంటుందా లేదా అని కనుక్కునే విధానాన్ని గ్రామార్వాణం అంటారు. గ్రామార్వాణంలో చూడడానికి వివిధ రకాల పద్ధతులు చాలా ఉన్నాయండి. అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. వీటిని పరీక్షించి మీకు ఏది నచ్చితే అది వాడుకోవచ్చు. పూర్వకాలంలో కొందరు వ్యక్తులు కనుక వ్యాపార నిమిత్తం కానీ వృత్తిరీత్యా కానీ వేరే గ్రామాల్లో స్థిరపడే ముందు ఆ గ్రామంలోని ఉన్న బ్రాహ్మణ్ణి సలహా అడిగేవారు. ఆర్వాణం అంటే కలిసి రావడం లేదా అచ్చి రావడం అంటారు. సూటబిలిటీ. ఇప్పుడు మనకు తెలుగులో అక్షరాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ నుంచి అహా వరకు ఆ వర్గం అంటారు. తర్వాత మనకు ఖ ఛ ఠ థ ప య ష ఇవన్నీ వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అక్షరాలని, రైట్ సైడ్ వర్గులు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా పేరు తీసుకున్నామండి. ఎగ్జాంపుల్ నారాయణ తీసుకున్నాం అంటే థా వర్గంకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు 8 వర్గాలు ఉన్నాయి. అంటే ఆ నుంచి షా వరకు లెక్క పెడితే 8 వర్గులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. నారాయణ అనే వ్యక్తి హైదరాబాద్కు వలస పోవాలనుకుంటున్నాడండి. ఆయనకు హైదరాబాద్ కలిసి వస్తుందా లేదా, ఇది ప్రశ్న. ఇక్కడ మొత్తం మనకు 8 వర్గాలు ఉన్నాయి, 8 వర్గులు ఉన్నాయి. ఆ వర్గం నుంచి షా వర్గం 8, టోటల్ 8 అండి. నామము నారాయణ. నారాయణ నా అనేది థా వర్గం. ఇక్కడ చూద్దాం వెనక్కి. చూడండి, నా అనేది ఇక్కడ ఉంది. ఇది ఎన్నోది అంటే ఆ అనేది ఆ నుంచి అహా ఆ వర్గు 1, కా వర్గు 2, చా వర్గు 3, టా వర్గు 4, తా వర్గు 5, పా వర్గు 6, యా వర్గు 7, షా వర్గు 8. సో నారాయణ అనేది 5వ వర్గం అవుతుంది. హైదరాబాద్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి హా వర్గం కింద వస్తుంది, కాబట్టి షా వర్గం కిందకి వస్తుంది కాబట్టి ఆ ఇక్కడ ఉంది కాబట్టి 8వ వర్గం. అట్లా ఇప్పుడు సూత్రం ఏంటి? ఇక్కడ వ్యక్తి పేరు కాబట్టి నామవర్గుని 2తో గుణించి దానికి గ్రామ వర్గు కలిపి దాన్ని 8తో డివైడ్ చేయండి. వచ్చిన శేషం అంటే రిమైండర్ని నోట్ చేసుకోండి. అట్లాగే గ్రామ వర్గుని 2తో మల్టిప్లై చేసి దానికి నామవర్గు యాడ్ చేసి దాన్ని 8తో భాగించండి. వచ్చిన శేషాన్ని గమనించండి. ఏంటి ఇక్కడ? నారాయణది పేరు నారాయణ కదా, అది థా వర్గం కాబట్టి 5వ అనమాట. 5వ వర్గం 5 × 2 ప్లస్ హైదరాబాద్ షా వర్గం అంటే 8వ వర్గం కదా, అంటే 5 × 2 + 8 అంటే 5 × 2 = 10 + 8 18. 18/8 మీకు శేషం 2 వస్తుంది, నోట్ చేసుకోండి. అట్లాగే హైదరాబాదు 8వ వర్గం కిందకి వస్తుంది. దాన్ని 2తో మల్టిప్లై చేయండి, ప్లస్ దానికి పేరు నారాయణ కదా 5వ వర్గం యాడ్ చేయండి. అంటే 8 × 2 = 16 + 5 21 /8. శేషం ఎంత వస్తుంది? మీకు 5 వస్తుంది శేషం. ఇప్పుడు రెండింటిలో ఏది ఎక్కువ ఉందో, ఏది ఎక్కువ ఉంటే అది ధని, ఏది తక్కువ ఉంటే అది శేషాల్లో ఏది ఎక్కువ ఉంటే అది ధని, ఏది తక్కువ ఉంటే అది రుణి అనమాట. ఇప్పుడు మనకు ధని అంటే ఎవరి ధనం ఎక్కువ ఉంటుంది, ధని అంటే తక్కువ ఉన్న వాళ్ళు రుణి అనమాట. అంటే ఎవరు దేనికి రుణపడ్డారని. ఇప్పుడు హైదరాబాద్ శేషం ఎక్కువగా ఉంది కాబట్టి అది ధని, నారాయణకు తక్కువ ఉంది కాబట్టి రుణి అనమాట. అందువల్ల నారాయణకు హైదరాబాద్ వల్ల లాభం కలుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కువ ఉంది కాబట్టి నారాయణ కనుక హైదరాబాద్కి వలస వెళ్తే అతనికి కలిసి వస్తుంది. ఒక నగరం లాభదాయకంగా ఉండాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఆహ్వానం విలువ నగరానికి సంబంధించిన ఆహ్వానంతో తక్కువగా ఉండాలి. ఈ పద్ధతిని మనం యజమాని నౌకరికి కానీ సాధకుడు మంత్రం కానీ ఇద్దరు వ్యాపార భాగస్వాములుగా నిర్వహించుకోవచ్చు.
ఇంకో పద్ధతి. ఇప్పుడు మనకు నామానికి అక్షరాలు తెలుసు, కానీ మనకు రాశులకు కూడా అక్షరాలు ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఏరీస్ అంటే మేషరాశికి అ, ల, ఇ, వృషభానికి బా, వా, ఉ, ఇట్లా అక్షరాలు ఉంటాయి. ప్రతి రాశికి ఒక అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలు నోట్ చేసుకోండి ఇట్లా మీరు. ఇప్పుడు మీ నామ రాశి నుండి 2వ, 5వ, 9వ, 10వ, 11వ రాశుల కనుక ఉన్న స్థానాలలో ఉన్న రాశుల ప్రదేశాలలో నివసించడం మీకు లాభదాయకంగా ఉంటుంది. 1, 7 రాశి శత్రుత్వాన్ని కలగజేస్తాయి. 3, 6 రాశులు నష్టాన్ని కలగజేస్తాయి. 4, 8, 12 రాశులు రోగాలను కలగజేస్తాయి. ఎట్లా గుర్తించాలి? ఉదాహరణకు రామారావు అనే వ్యక్తి ఉన్నాడు. అతని పైన ఇచ్చిన చాట్ ప్రకారం అతని అక్షరం రాత స్టార్ట్ అవుతుంటే ఆర్, మరి తులారాశి కిందకి వస్తుంది. ఇప్పుడు రామారావు అనే వ్యక్తి హనుమకొండలో ఉండాలనుకుంటున్నాడు. హనుమకొండ అంటే ఆ అక్షరం అది హెచ్తో స్టార్ట్ అవుతుంది. అది కర్కాటక క్యాన్సర్లకు వస్తుంది. వెనక్కి చూద్దాం. ఆర్ అండ్ హెచ్ కదా, లిబ్రా అండ్ క్యాన్సర్. ఇంకా క్యాన్సర్ చూడండి, రా అక్షరం వస్తుంది. లిబ్రా చూడండి, రాతలు వస్తుంది, ఇది హా వస్తుంది. క్యాన్సర్ హా వచ్చింది, లిబ్రా రాతలు వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు ఇప్పుడు తులారాశి నుండి కర్కాటక రాశి లెక్కేస్తే 10వ రాశిగా వస్తుంది. అందువల్ల రామారావుకు హనుమకొండలో నివసించడం లాభదాయకం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే 2, 5, 9, 10, 11 రాశులు లాభము, 1, 7 శత్రుత్వము, 3, 6 నష్టము, 4, 8, 12 రాశులతో రోగాలు వస్తాయి. సో మీరు చూడాల్సింది ఏంటి? మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నామరాశిని నిర్ణయించాలి. ఆ తర్వాత మీరు నివసించదలసిన ప్రదేశం ఆ మొదటి అక్షరాన్ని చూసి దాని రాశిని గుర్తించాలి. మీ నామరాశి నుండి ఆ ప్రదేశ రాశి ఎంతగా రాశి వస్తుందో లెక్కించి ఆ పై పద్ధతిలో ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఇందులో జాతక చక్రం ఆధారం కాకుండా శబ్దాలు, అంటే మన పేరులోని నామంలోని శబ్దాలు మరియు అవి కలిగించే ప్రకంపనాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. అంటే మన పేరులోని శబ్దము ప్రదేశాల పేరులోని శబ్దాల మధ్య సాంకేతిక తలమునకలను పరిశీలించి ఫలితాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, మీకు నామరాశి నుంచి గ్రామ నామరాశి వరకు 2, 5, 9, 10, 11 ఉంటే కనుక మంచిది. ఇక్కడ మీకు పక్కన టేబుల్ ఇచ్చానమాట, ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు అనమాట మీకు. అంటే ఆ టేబులర్ ఫామ్లో ఇవ్వబడింది, ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నామాక్షరాలు ఉంటాయి. నామాక్షరాలు నక్షత్రాలు బేస్ చేసుకోండి. మీకు ఏ పంచాంగంలోనైనా కనపడుతుంది, చూసుకోండి మీరు. ఓకే, దీనికి ఏంటంటే నరాకార చక్రాలు ఉంటుంది. అంటే ఏంటంటే జనరల్గా నరాకార చక్రం ఎట్లుంటుందంటే కృతికా నక్షత్రాన్ని మొదటి అక్షరంగా తీసుకుంటారు, భరణి నక్షత్రం లాస్ట్ అవుతుంది అనమాట. కృతికా నక్షత్రాన్ని తీసుకుంటే అంటే స్టాండర్డ్ అది. అక్కడి నుంచి మొదటి 5 అక్షరాలు ధన లాభము, అంటే శిరస్సు కింద కనిపెట్టుకుంటే శిరస్సునందు 5 నక్షత్రాలు ధన లాభం కలగజేస్తుంది, ముఖమునందు 3 నక్షత్రాలు ధన నష్టం కలగజేస్తుంది, గర్భమునందు 5 నక్షత్రాలు ధన ధాన్య సమృద్ధిని, పాదమునందు 6 నక్షత్రాలు దరిద్రాన్ని కలగజేస్తాయి, పృష్ఠమునందు 1 నక్షత్రం ప్రాణ నష్టం కలిగిస్తుంది, నాభియందు 4 నక్షత్రాలు శుభమును కలిగిస్తాయి, నేత్రమునందు 2 నక్షత్రాలు ప్రీతిని కలిగిస్తాయి, కుడి చేతి ఎందు 1 నక్షత్రం సంపదను, ఎడమ చేతి ఎందు 1 నక్షత్రం దరిద్రాన్ని అనుభవింపజేయను. ఇది స్టాండర్డ్ అన్నమాట. ఇప్పుడు ఏంటి, మనకు ఒక నారాయణ అనే వ్యక్తి చెన్నైలో ఉండదలుచుకున్నాడు. చెన్నైలో ఒక అంటే స్థలం కొనుక్కోవాలనుకున్నాడు గృహం కోసం. ఇది అతనికి లాభమా నష్టమా? చెన్నై నక్షత్రం ఏంటి, మనకు జనరల్గా మనకు అశ్వని నక్షత్రంలో చా ఉంటాయి అక్షరాలు, కాబట్టి మీకు అశ్వ నక్షత్రం కిందకి వస్తుంది. నారాయణ అనే నక్షత్రం, నారాయణ పేరు అనురాధ నక్షత్రం కిందకి వస్తుంది. అనురాధ నక్షత్రం నుంచి అశ్విని వరకు కౌంట్ చేయండి. ఈ నరాకార చక్రం ప్రకారం లెక్కేసినప్పుడు ఇది 12వ నక్షత్రం కిందకి వస్తుంది. అంటే హెడ్ ఫస్ట్ది అనురాధ పెట్టుకోవాలి, అక్కడి నుంచి కౌంట్ చేసుకోండి అశ్విని వచ్చే వరకు. సో 12 అంటే అనురాధ దగ్గర నుంచి
అశ్విని 12వ నక్షత్రం అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంటి మనం లెక్కేసినప్పుడు ఫస్ట్ 5 పాజిటివ్, ఇక్కడ చూసినప్పుడు మనకి ఫస్ట్ 5 పాజిటివ్. ఓకే, నెక్స్ట్ 3 నెగిటివ్, అంటే 5, 3, 8, 6, 7, 8 నెగిటివ్. తర్వాత 5 అక్షరాలు పాజిటివ్ మళ్ళీ, అంటే 9, 10, 11, 12, 13. ఈ 5 అక్షరాలు పాజిటివ్. ఇక్కడ మనకు వచ్చింది 12 అక్షరం నక్షత్రమే కాబట్టి ఇది పాజిటివ్. అంటే ఈ వ్యక్తి నారాయణ అనే వ్యక్తి చెన్నైలో వెళ్తే గృహస్థలం కొనుక్కుంటే అతనికి నష్టం లేదు, లాభమే. ఇట్లా చెప్తుంది అనమాట. ఇది గ్రామారోహణం అంటారు. ధన్యవాదాలు.